హాయ్ హలో అందరికీ నమస్తే రైతులందరికీ. మనమైతే ఈరోజైతే మనకు రైతు బంధువు గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ మనం నాటేసినాక 2020లో మనం గడ్డి మందు కలుపుకోవచ్చా కలుపుకోరాదా గురించి దాని గురించి అయితే మనం ఫుల్ వీడియో అయితే మాట్లాడుకుందాం. మరి ఇంకొకటి వచ్చేసి అయితే మనం ఎన్ని రోజులు గడ్డి మందు చల్లుకుంటే బాగుంటుంది, అసలు గడ్డి మందు చల్లాలనా లేదా ఊరిలో. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి అయితే మనం ఒక 15 రోజుల తర్వాతనైతే మనం గడ్డి మందు కొట్టుకుంటే మాత్రం ఏ విధంగా అయితే మనకి యూజ్ అవుతుంది అయితే మనం అయితే ఈ వీడియోని అయితే ఫుల్గా అయితే తెలుసుకుందాం. మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మరి ఇంకొకటి వచ్చేసి అయితే మనమైతే చాలా మందికి అయితే చాలా డౌట్లు అంటే అన్న 2020 అయితే మనం గడ్డి మందు కలుపుకోవచ్చా అంటే ఇంకా మనం అయితే చెప్పుకోవచ్చు మాత్రం అయితే గడ్డి మందు అయితే అసలు కలుపుకోరాదు. అది కలుపుకున్నట్టయితే మనకైతే గడ్డి మందు చల్లడం వలన అయితే ఊరి చనిపోవడం చాలా జరుగుతుంది ఇప్పుడు యాసంగి కాబట్టి. ఇంకొకటి వచ్చేసి అయితే మనకైతే మనం గడ్డి మందు చల్లుకోకుండా కానీ ఒక 15-20 రోజుల తర్వాతనైతే మనకైతే గడ్డి పడ్డది అయితే మన కౌన్సిల్ యాక్ట్ అయితే నలిగిపోతుంది, లేదా అంటే నామినీ గోల్డ్ అయితే మనకు 100 రూపాయల కాస్ట్లో వచ్చేస్తుంది. ఇంకొకటి అయితే మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మరి ఇంకా విశేషం అయితే వచ్చేసి అయితే మనకైతే తెలంగాణలో అయితే మనకైతే రైతు బంధు అయితే ఇంకా ఇంకా పడుతుందని అయితే కన్ఫర్మ్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ పడుతుందని ఈ సంక్రాంతి లోపల అయితే పడుతుందని చాలామంది అయితే చెప్తారు. మనకైతే మన గవర్నమెంట్ నుంచి అయితే ఇంకా మనకైతే ఏ హామీ అయితే రాలేదు.